ఈ ఏడాది కష్టాలతోనే అన్నదాతకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ముందు వర్షాలు మురిపించడంతో ఆనందంగా విత్తనాలు వేశారు రైతులు. ఆ తర్వాత వరుణుడు మొహం చాటేయడంతో అయోమయంలో పడిపోయారు. ఇక ప్రత్యామ్నాయాలపై కాన్సంట్రేట్ చేయాల్సిన వ్యవసాయ అధికారులు ఈ ఊసే మర్చిపోయారు. రైతులకు కనీస అవగాహన కల్పించడం లేదు. ఇవి చాలా వన్నట్లు బ్యాంకుల రుణ కష్టాలు తోడయ్యాయి. టైంకు లోన్లు ఇవ్వకపోవడంతో బయట అప్పులు తెచ్చుకున్నారు రైతులు. అసలుకు వడ్డీలు తోడయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు. అన్నదాత ఖరీఫ్ కష్టాలపై స్పెషల్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగు పుంజుకుంది. సీజన్లో తొలకరి వర్షాలు విస్తారంగా పట్టడంతో గత 5 ఏళ్లతో పోలిస్తే సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే జూలైలో వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. వరుణుడు కరుణించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడులు మునగాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. రాష్ట్రంలో తొలకరి వర్షాలకు రైతన్నలు వ్యవసాయ పనుల్లో జోరు పెంచారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్లో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు పెట్టుకున్న సాధారణ లక్ష్యం దాదాపు 1 కోటి ఎకరాలు. కాగా జూన్ 2వ వారానికే రైతులు సాధారణంగా 23 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసుకోవాలి. కానీ వర్షాలు విస్తారంగా పడటంతో రైతులు 43 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేపట్టారు. గత 5 ఏళ్లలో తగ్గుముఖం పట్టిన సాగు విస్తీర్ణం ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదైంది. కానీ వర్షాభావ పరిస్థితులతో రైతులు దిక్కులు చూస్తున్నారు. ఇక జూలై మొదటి వారం వరకు రైతులు విత్తనాలు వేసుకున్నారు. జూలై మొదటి వారానికి సాధారణ సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాల్లో సాగవలసి ఉండగా రైతులు 63 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలను రైతులు అధికంగా వేశారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు బాగా పెరిగింది. ఖరీఫ్ టార్గెట్ 40 లక్షల ఎకరాలు. జూన్ చివరి వారానికే 35 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలేశారు. జూలైలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పత్తి సాగు విస్తీర్ణం పడిపోయింది. వర్షాలు బాగా పడితే పత్తి సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉండేది. తొలకరి వర్షాలకు వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఖరీఫ్లో వరి సాధారణ విస్తీర్ణం 26 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 7 లక్షల ఎకరాల్లో సాగవ్వాలి. కానీ వర్షాలు లేకపోవడంతో వరి సాగు విస్తీర్ణం దాదాపు 3 లక్షల ఎకరాలకు పడిపోయింది. 2.5 లక్షల ఎకరాల్లోని వరి నార్లు వర్షాలు లేక దెబ్బతినే పరిస్థితికొచ్చాయి. పంటలు వేసినటువంటివి కూడా పత్తి చేనులు ప్రధానంగా 23 రకాల పంటలు తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్నా ప్రధానమైనటువంటి 3 పంటల విస్తీర్ణమే 77% ఉంటుంది. పత్తి, వరి, మొక్కజొన్న. ఈ సంవత్సరము పత్తి పంట వేసిన దాంట్లో పత్తి పంట హైయెస్ట్గా వేయడం జరిగింది. వరి పంట చాలా లోయెస్ట్లో ఉన్నది. ఓన్లీ 10% కంటే మించి లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మొక్కజొన్న ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం దాదాపు 12 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 10.5 లక్షల ఎకరాల్లో సాగవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగవుతోంది. గత 5 ఏళ్లతో పోలిస్తే మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఈ ఖరీఫ్లోనే పూర్తిగా తగ్గిపోయింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మొదటగా వర్షాలు బాగా పడ్డాయి. రైతులందరూ విత్తనాలు వేసుకున్నారు. కానీ జూలై మాసానికి వచ్చేటప్పటికి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినాయి. ఫలితంగా వేసిన విత్తనాలు అనేక చోట్ల మొలవలేదు. మొలిసిన మొలకలన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొనుంది. ఖరీఫ్లో సాధారణంగా 715.1 మిల్లీమీటర్ల వర్షపాతం కాగా ఇప్పటి వరకు 351.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 299.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైతే రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 60% తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో 80 నుంచి 90% పంటలు ఎండిపోయే స్థితికొచ్చాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వీటిలో 50 నుంచి 60% పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. ఎకరాకు కనీసం 10,000 చొప్పున రైతులు పెట్టుబడులు పెడితే
33 లక్షల ఎకరాలకు 3,300 కోట్లు ఖర్చు చేశారు. ఇక వీటి నుంచి వచ్చే దిగుబడి 4 గింతలు పెరిగే ఛాన్స్ ఉంది. కానీ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పూర్తిగా కోలుకోకుండా పోయింది. గతేడాది కూడా వర్షాభావ పరిస్థితులకు 9,000 కోట్ల నష్టం వాటిల్లితే గిట్టుబాటు ధర లేక రైతులు మరో 3,000 కోట్లు నష్టపోయారని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. గత సంవత్సరమే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి కోసం ఈ సంవత్సరం పంటల సాగు చేసినటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి దాపురించేటువంటి పరిస్థితి వచ్చింది. కనీసము ఈ వారం యువతల వర్షాలు పడి ఉంటే ఒక రకంగా పంటలు చేతికి రావడానికి ఆస్కారం ఉంది. కొద్దిగా తేమ తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి పత్తి కొద్దిగా అట్లా ఉంది. కానీ మొక్కజొన్న లాంటిది మాత్రం బాగా పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముందుకొచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. తొలకరితో మురిపించిన వరుణుడు తర్వాత ముఖం చాటేశాడు. దీంతో రైతన్నలు లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పంటలు ఎండకు ఎండిపోతున్నాయి.